ఐపీఎల్లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొట్టబోతున్నాయి. ఈ సీజన్లో రెండు టీమ్స్ కూడా దూకుడుగా ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన లక్నో 5 మ్యాచ్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తగ్గేదేలే అన్నట్లుగా దూసుకెళ్తోంది. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. చెరో 5 మ్యాచ్లు గెలిచిన ఈ రెండు టీమ్స్ ఇవాళ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. లక్నోలో సక్సెస్ కొట్టేదెవరు? పూరన్ను ఢిల్లీ కట్టడి చేస్తుందా? రాహుల్ మరోసారి రఫాడిస్తాడా? అసలు వాళ్ళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది? సో వీటిపైన అనాలిసిస్ అందించేందుకు ప్రస్తుతం డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు వెంకటేష్ గారు అండ్ అలాగే సయ్యద్ మాజిద్ గారు. హలో సార్. నమస్తే అండి. సో ముందుగా ఇవాళ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకునే ముందు నిన్న జరిగిన ఫైట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. కేకేఆర్ వర్సెస్ జీటీ అక్కడ విన్ అయింది. సో ఓవరాల్గా మ్యాచ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? జీటీ మనం కేకేఆర్ మనం చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఆఫ్టర్ పవర్ ప్లే 10 ఓవర్స్ దాకా రన్స్ రాలే. వెంకటేష్ అయ్యర్ కానీ మన క్యాప్టెన్ డింట్ ప్లే వెరీ వెల్. దాని నమ్మకం లాస్ట్ 9 ఓవర్స్ 7 ఓవర్స్ 8 ఓవర్స్ 100 రన్స్ అట్లా వచ్చేసింది. అది సో టాప్ ఆర్డర్లో కూడా గుర్బాజ్ తీసుకొచ్చినారు. గుర్బాజ్కి ఇంపాక్ట్ ప్లేయర్, హీ డింట్ ప్లే సిరాజ్ చక్కగా బౌలింగ్. దాని తర్వాత మీరు చూసుకుంటే సునీల్ నారాయణ జస్ట్ కొన్ని రన్స్ 17 రన్స్ వచ్చినాయి. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెం ఫ్లాప్ అయినారు వాళ్ళు. మిడిల్ ఆర్డర్లో కొంచెం ఇంకా చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినాం చాలా లాస్ట్ మ్యాచ్ కూడా బిఫోర్ మ్యాచ్ కూడా చూసినాం మనం పంజాబ్తో వాళ్ళు 111 రన్స్ కూడా చేజ్ చేయలే. ఇక్కడ కూడా అదే తప్పు అయింది. చేజింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే జీటీ చూసుకుంటే జీపీ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ వెరీ వెల్. మీరు బ్యాటింగ్ చూసుకోండి, మీరు టాప్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కానీ బౌలింగ్ పర్సిత్ కృష్ణ కానీ అక్కడ బ్యాటింగ్ సిరాజ్ కానీ రాషిద్ ఖాన్ సూపర్ బౌలింగ్ అటాక్ అండ్ సాయి కిషోర్ ఆల్సో బ్యాటింగ్లో సాయి సుదర్శన్ టాప్లో ఉన్నాడు. అక్కడ శుభం గిల్ ప్లేయర్ క్యాప్టెన్స్ ఇన్నింగ్ అదే ఇన్నింగ్ రాలేదు. దాని తర్వాత మనం చూసుకుంటే జావ్ బట్లర్ ప్లేయింగ్ వెరీ వెల్. అక్కడ మనది చూసుకుంటే ఈస్టర్న్ రెడోఫార్ట్ అండ్ అక్కడ వాషింగ్టన్ సుందర్ వచ్చి బౌలింగ్లో కూడా కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రాంగ్ వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చిన వాళ్ళు. సో అది కొంచెం అండ్ జీటీ ఈ మ్యాచ్ చూసుకుంటే చాలా తప్పులు చేసిన వీళ్ళు. ఆ తప్పులు నెక్స్ట్ మ్యాచ్ చూడొద్దు. ఎందుకంటే చాలా 1-2 ఈ పొజిషన్ 194 యాక్సెప్ట్ చేయాలి ఆ వికెట్ మీద. మంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత 7 ఓవర్స్ మనం చూసిన 7 ఓవర్స్లో 53 ఉండే. దాని తర్వాత మంచి మ్యాచ్ వెరీ గుడ్. వెంకటేశ్వర్ వచ్చిన తర్వాత అండ్ ప్లే వెరీ స్లో 19 బాల్స్లో 14 రన్స్ అంటే చాలా. అక్కడ లాస్ట్ మీరు చూడండి 6 ఓవర్స్లో రన్సే రాలే. లాస్ట్ ఆ ప్రెషర్ వచ్చేసింది. ఎవరికి ప్రెషర్ వచ్చింది? రసల్ మీద ప్రెషర్ వచ్చేసింది. దాని తర్వాత రమన్దీప్ సింగ్ వాళ్ళు రాలే. దాని రసల్ మీద ప్రెషర్ రషీద్ ఖాన్ బౌల్డ్ వెరీ వెల్. చైనా మ్యాన్ కానీ స్పిన్ కానీ. సో అది అక్కడ తప్పు అయింది అక్కడ. అదే మనం నెక్స్ట్ మ్యాచెస్కి వాళ్ళు చూసుకోవాలి. బట్ జీటీ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్. ఐ థింక్ టాప్లో ఉన్నారు జీటీ. ఎస్ సార్. అండ్ వెంకటేష్ గారు హలో అండి. హలో అండి. సో ఇవాళ జరగబోయే ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ అండ్ అలాగే డీసీ. సో ఆల్రెడీ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో డీసీ ఉంది అండ్ 5th ప్లేస్లో. రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు అండ్ రెండు టీమ్స్ కూడా చాలా మంచి టీమ్స్. మరి ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది? చాలా ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుందండి ఇవాళ. ఎందుకంటే మీరు చెప్పినట్టు రెండు టీమ్స్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఈ సీజన్ లో పర్ఫార్మ్ చేస్తున్నాయి. రెండు టీమ్స్ లో కూడా మంచి మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. సో ఎవరు మరి దాటుకుంటారు? స్పిన్నర్స్ కూడా బాగున్నారు రెండు టీమ్స్ లో. మనం చూస్తున్నది ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో పిచెస్ కాస్త స్లో అయ్యి స్పిన్నర్స్ కి బాగా కాస్త హెల్ప్ కూడా దొరుకుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్ లో స్పిన్నర్స్ ఏ సెట్ ఆఫ్ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తారో వాళ్ళకి విజయ అవకాశం ఉండే అవకాశం ఉంది. లక్నోలో జనరల్ గా స్పిన్ కు కొంత హెల్ప్ ఉంటుంది. మరి చూడాలి ఈరోజు ఎలాంటి పిచ్ ఇస్తారు అక్కడ. ఎందుకంటే అక్కడ మీకు రెడ్ సాయిల్ పిచెస్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ కూడా ఉంటుంది, మిక్స్డ్ సాయిల్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ సాయిల్ పిచెస్ కూడా ఉంటాయి. ఇది న్యూ స్టేడియం విత్ బిగ్గర్ స్క్వేర్. అక్కడ మీకు డిఫరెంట్ పిచెస్ ఉంటాయి. సో నేను అనుకోవడం ఏంటంటే గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది కాబట్టి స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అని అనుకుంటున్నాను ఈ మ్యాచ్. అంటే ఇక్కడ టాస్ గెలవటం కూడా ఇంపార్టెంట్ అంటారా? అంటే టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అంటారా? టాస్ కూడా ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే మీకు ఎండలు ముదురుతున్నాయి కాబట్టి మీకు డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నైట్ టెంపరేచర్కి డే టెంపరేచర్కి ఎక్కువ వ్యత్యాసం ఉంటే, ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మీకు డ్యూ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, మంచు ఫామ్ అవుతుంది. దానివల్ల మీకు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి సెకండ్ బౌలింగ్ చేసే టీంకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. బాల్ని గ్రిప్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బాల్ బాగా తడిసిపోయి ఒక వెట్ సోప్ లాగా మారిపోతుంది. సో అందుకని ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ మనం నార్త్ ఆఫ్ ఇండియా కాబట్టి అక్కడ ఇంకా ఇంత హాట్ టెంపరేచర్ ఉండకపోవచ్చు.
సో డ్యూ లేదంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినా బాగానే ఉంటుంది. పిచ్ కనుక బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉందనుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ పెడితే బోర్డు మీద అపోజిషన్ ఖచ్చితంగా స్కోర్ బోర్డ్ ప్రెషర్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాదు డ్యూ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది, లేకపోతే పిచ్ బౌలర్స్ హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు విన్ ద టాస్ అండ్ బౌల్ ఫస్ట్. ఓకే సార్. అండ్ సయ్యద్ గారు, సో అంటే ఇంతకుముందు ఇటు లక్నో ఢిల్లీ ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఢిల్లీ గెలిస్తే 2 మ్యాచ్లు లక్నో గెలిచింది. సో అంటే ఎక్కువ వేరియేషన్ ఏం లేదు రెండు టీమ్స్, దీన్ని బట్టి ఎంత బలంగా ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు. బట్ ఈవెన్ దో ఈ రెండు టీమ్స్లో కూడా ప్లస్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? బిఫోర్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఆఫ్టర్ మీ ఆప్షన్ తర్వాత మొత్తం సెనరీ చేంజ్ అయిపోయింది. కేఎల్ రాహుల్ కానీ ఈ టీం కానీ మనం ఎల్ఎస్జీ చూసుకుంటే ఎల్ఎస్జీ కొంచెం టాప్ కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే కొంచెం 1.1 ఉంది. బట్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ చాలా మంచిగా ఉంది. మిడిల్ ఆర్డర్ మనం చూసుకుంటే మీరు డేవిడ్ మీద అబ్దుల్ సమద్ ప్లేయింగ్ బ్రిలియంట్లీ. ఆ 30-40 రన్స్ మీరు చూడండి, 10 బాల్స్లా 10-15 బాల్స్లా 30-40 రన్స్. లాస్ట్ మ్యాచ్ కూడా అట్లనే చేశారు. లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి చూస్తారు అబ్దుల్ సమద్ ప్లేయింగ్ వెరీ గుడ్. ఎస్, అబ్దుల్ సమద్. అండ్ స్టార్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లేదు, సెకండ్ మ్యాచ్ వచ్చిన మిగతా మ్యాచ్ వచ్చింది మాకరమ్, పూరన్, రిషబ్ పంత్ ఆల్ మ్యాచ్ విన్నర్స్. బౌలింగ్ అవేస్ ఖాన్ డీప్ టవర్లో హిస్ బౌలింగ్ వెరీ వెల్. లాస్ట్ మ్యాచ్ మనం చూసాం డీప్ టవర్ 7-8-9 రన్స్ కావాలి, ఆ మ్యాచ్ డీప్ 2 రన్స్తో గెలిపించినాడు అవేస్ ఖాన్. ఆ బౌలింగ్లో కూడా మనకు ఇక్కడ మనం చూసుకుంటే ఢిల్లీలో కూడా హిస్ బౌలింగ్ వెరీ వెల్. ఢిల్లీలో కుల్దీప్ యాదవ్ కానీ స్టార్స్ కానీ. బట్ మనకి ఇది చూసుకుంటే ఎల్ఎస్జీ ఐ థింక్ కొంచెం నాకు ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్లో బౌలింగ్లో కూడా రవి బిష్ణోయ్ కానీ మంచిగా ఉంది బౌలింగ్. బట్ బ్యాటింగ్ ఎల్ఎస్జీ ద టాప్ క్లాస్ బ్యాటింగ్. ఎంత కూడా మనం చూసుకుంటే మీరు చూడండి, లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో కట్టు వచ్చింది మ్యాచ్, లాస్ట్ మ్యాచ్. బట్ బౌలింగ్లో గెలిచినారు వీళ్ళు, బ్యాటింగ్లో వాళ్ళు కూడా ఆర్ఆర్ ప్లే వెరీ వెల్, లాస్ట్ దాకా వచ్చినారు. తో యంగ్స్టర్స్ ఈ ప్లే వెరీ వెల్. సూర్యవంశీ తో సూపర్ స్టార్ట్ ఇచ్చి దాని తర్వాత కూడా మిడిల్ ఆర్డర్లో ఆర్ఆర్ అదే తప్పు చేసినారు. అది నిన్న మ్యాచ్ అయింది అది. తో కొంచెం నాకు ఎల్ఎస్జీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. బ్యాటింగ్లో చాలా టాప్ ఉంది. బౌలింగ్లో కూడా ఎల్ఎస్జీ మనకు రవి బిష్ణోయ్ కానీ అవేస్ ఖాన్ కానీ షర్దుల్ ఠాకూర్, బౌలింగ్లో కూడా ఎల్ఎస్జీ కొంచెం నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు గెలుస్తున్నారు ఢిల్లీ వాళ్ళు, బట్ ఆ లెవెల్లో గెలిచలేరు. వాళ్ళు టాప్లో ఉన్నారు, గెలుస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్లో వచ్చింది, ఆ మ్యాచ్ కూడా గెలిచినారు. స్టార్స్ ఈ బౌల్డ్ వెరీ వెల్ సూపర్ ఓవర్. సో చెప్పలేము మనం ఈ మ్యాచ్ కట్ మ్యాచ్. ఇప్పుడు వెంకటేశ్వరరావు చాలా మంచి సెకండ్ ఆప్షన్. ఏమైతుందంటే వికెట్స్ కొంచెం స్లో అయిపోతుంది, ఆడి కొంచెం టర్న్స్ ఎక్కువ దొరుకుతుంది. సో ఇక్కడ కూడా బౌలింగ్ హర్షర్ పటేల్ కానీ వీళ్ళు కూడా బౌలింగ్ ఉంది. బట్ ఇక్కడ రవి బిష్ణోయ్ చాలా మంచి. అండ్ మిడిల్ ఆర్డర్ ఎక్కడెక్కడ మంచిగా ఉంటే అదే మ్యాచ్ విన్ అవుతారు. లాస్ట్ మనం చూస్తున్నాం, నిన్న కూడా అట్లనే అయింది. మిడిల్ ఆర్డర్ ఆడలే. ఇక్కడ మన అబ్దుల్ సమద్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ ఆయుష్ బదాని బ్రిలియంట్ ఇన్నింగ్ లాస్ట్ మ్యాచ్ ఆల్సో. ఎల్ఎస్జీ ఐ థింక్ కొంచెం కట్టు అంటే ఎల్ఎస్జీ డూయింగ్ కొంచెం స్ట్రాంగ్ బ్యాటింగ్లా. ఓకే. అండ్ వెంకటేష్ గారు, సో ప్రీవియస్ మ్యాచెస్ మీరు చూసుంటారు, ఇటు ఎల్ఎస్జీది డీసీది. సో ఇవాల్టి మ్యాచ్లో అంటే ప్రీవియస్ మ్యాచెస్ కంపేర్ చేసుకుంటే ఏ టీం ఏవి ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆ లైనప్ కావచ్చు, వాళ్ళ పార్ట్నర్షిప్, మిడిల్ ఆర్డర్ అంతా ఏ విధంగా ఉంది? ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి ఓపెనింగ్ లో ప్రాబ్లం ఉందండి. చాలా కాంబినేషన్లు మార్చారు. ఎందుకంటే ఫ్యాఫ్ డూప్లెసీ, జేక్ ఫ్రేజర్ మగ్గర్ స్టార్టింగ్ లో ఓపెన్ చేశారు, తర్వాత డూప్లెసీకి ఇంజరీ అయింది. మళ్ళీ రాహుల్ ని ఓపెనర్ గా దించారు కొన్నిసార్లు. లాస్ట్ మ్యాచ్ లో కరుణ్ నాయర్ ఓపెన్ చేశాడు, ఫ్రేజర్ మగ్గర్ డ్రాప్ చేసి అభిషేక్ బొరల్ తో ఓపెన్ చేస్తున్నారు. సో దే హ్యావ్ టు సెట్ దట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కరెక్ట్లీ. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విషయం చూసుకోవాలి. అదర్వైజ్ టీం చాలా బాగుంది. అయితే ఆ టీంలో మీకు ఎల్ఎస్జీలో ఉన్నంత ఫైర్ పవర్ లేదు. ఇప్పుడు రాహుల్ కానీ కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ ఒక్క స్టేజ్ వరకు ఆడగలరు. అంటే వాళ్ళు మరి ఓవర్ అగ్రెసివ్ ఆడే ప్లేయర్స్ కాదు, సాలిడ్ ప్లేయర్స్ వాళ్ళు. వేరేజ్ ఎల్ఎస్జీలో ఏంటంటే మీకు అక్కడ మిచెల్ మార్ష్ కానీ అండ్ నికోలస్ పూరన్ వీళ్ళిద్దరూ చాలా అగ్రెసివ్గా ఆడతారు. ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ వాళ్ళు గనక సెటిల్ అయితే దే విల్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్. సో పిచ్ గనక బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉందంటే అది ఎల్ఎస్జీకి అడ్వాంటేజ్ అవుతుంది. లేదు పిచ్ కాస్త స్లోగా ఉంది, లోగా ఉంది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుందంటే సాలిడ్ బ్యాటింగ్ ఏమో మనకి ఢిల్లీ క్యాపిటల్స్ లో కనిపిస్తుంది. అది రెండు టీమ్స్ మధ్య ప్రధానమైన తేడా నాకు అది కనిపిస్తుంది క్లియర్. సో సయ్యద్ గారు, అంటే ఇవాల్టి మ్యాచ్ లో చూసుకుంటే అంటే రెండు టీమ్స్ కెప్టెన్స్ కూడా ఇండియన్స్. ఇటు ఎల్ఎస్జీది చూసుకుంటే రిషబ్ పంత్ అండ్ అటు అక్షర్ పటేల్ ఉన్నారు. సో ఈ రైవల్రీ మ్యాచ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు వాళ్ళ టీమ్ పర్ఫార్మెన్సెస్ అసలు ఏ విధంగా ఉంది? మనం చూసుకుంటే లాస్ట్ బిఫోర్ చూసుకుంటే రిషబ్ పంత్ డీసీలో ఉండే, కేఎల్ రాహుల్ ఇక్కడ ఉండే. మొత్తం సినారీ మొత్తం చేంజ్ అయిపోయింది. బట్ కేఎల్ రాహుల్ మనం చూసుకుంటే కొంచెం మనకు ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నాడు, బౌలింగ్ కూడా చేస్తున్నాడు, గెలిపిస్తున్నాడు టీం. మనం అదే రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ నాట్ వెల్.
మనం చూసుకుంటే అంత పర్ఫార్మెన్స్ లేదు. బట్ బ్యాటింగ్ మనం టీమ్స్ చూసుకుంటే మార్ష్ కానీ ముకరన్ అబ్దుల్ సమద్ కానీ ఆయుష్ బదానీ కానీ పూరన్ కానీ గెలిపిస్తున్నారు బౌలింగ్ వీళ్ళ దగ్గర. సో ఇక్కడ కొంచెం బౌలింగ్లో మనం ఇద్దరు క్యాప్టెన్స్ మనం చూసుకుంటే ఐ థింక్ హర్షర్ పటేల్ డూయింగ్ వెరీ గుడ్. మనం ఛాంపియన్స్ ట్రోఫీ కానీ T20 వరల్డ్ కప్ కానీ సో ఆ మ్యాచ్లో కూడా మనం చూసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆ టీంకు ఇస్తున్నాడు. ఆ క్యాప్టెన్ అందరూ అనుకోలే వాళ్ళకి డీసీలో చాలామంది కేఎల్ రాహుల్కి అనుకున్నారు అందరు క్యాప్టెన్సీ ఇస్తారని. బట్ హర్షర్ పటేల్ కేఎల్ రాహుల్ మీద అంత ప్రెషర్ లేదు, అంత ఫ్రీ ఆడుతున్నాడు. సో క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ వస్తుంది. యాజ్ ఎ క్రికెట్ కోచ్ మేము కూడా ఆడతాం రెగ్యులర్, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ కేఎల్ రాహుల్ మీద తీసి ఈయనకి ఇచ్చినాడు. సో అదే రెస్పాన్సిబిలిటీ కేఎల్ రాహుల్ చేస్తున్నాడు అక్కడ. మన బెంగళూరులో పోయి చూసిన బెంగళూరులో కొట్టిన లాస్ట్ మ్యాచ్ సూపర్ ఓవర్లో కూడా ఈ ప్లే వెరీ వెల్. సో అక్షర్ పటేల్ కొంచెం నాకు ఇక్కడ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ డూయింగ్ వెరీ గుడ్. ఎక్స్పీరియన్స్ ఉన్నది అక్షర్ పటేల్కి ఇక్కడ బౌలింగ్లో కూడా బ్యాటింగ్లో. అదే మనం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చాలామంది సక్సెస్ ఉన్నారు. ధోని కానీ మనం చాలామంది చూసినాం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇంత సక్సెస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. కొంచెం అక్షర్ పటేల్ టీం మంచిగా దొరికింది యాక్చువల్లీ. సో మిడిల్ ఆర్డర్ మనం ఇప్పుడు చెప్పినలాగా కరుణ్ నాయర్ వచ్చిన తర్వాత కొంచెం టీంలో బ్యాలెన్స్ ఉంది. ఈ మ్యాచ్లో మనం టీ నటరాజన్ గురించి మాట్లాడితే టీ నటరాజన్ కొంచెం ఛాన్స్ ఇవ్వాలి. 10 crores తీసుకున్నారు టీ నటరాజన్కి, కానీ ఛాన్స్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వాలి. ఈ మ్యాచ్లో మీరు మోహిత్ శర్మకి రెగ్యులర్ ఛాన్స్ ఇస్తున్నారు. సో యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇచ్చి అదే సీనియర్స్లో ఆడిపిస్తారో ఏమో. కుల్దీప్ యాదవ్ డూయింగ్ వెరీ గుడ్ స్టార్స్ కానీ వాళ్ళు. బట్ ఇండియన్ పేస్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్కి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది చిన్న వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు యంగ్స్టర్స్కి. బాంబే వాళ్ళు కూడా చాలామంది యంగ్స్టర్స్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఆడడం. సో ఈయన కూడా కొంచెం ఇక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి. ఆర్ మనం ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ డూయింగ్ వెరీ గుడ్. ఆ షాదాబ్ నదీమ్ ఈజ్ ద వెరీ గుడ్ ఆల్రౌండర్. ఇక్కడ ఆల్రౌండర్ అబ్దుల్ సమద్ కానీ ఆయుష్ బదానీ డూయింగ్ అక్కడ ఛాన్స్ లేదు ఆయనకి. సో ఇద్దరు క్యాప్టెన్స్ చూసుకుంటే ఐ థింక్ హర్షర్ పటేల్ కొంచెం నాకు ఎక్కువ కనిపిస్తున్నాడు, మెచ్యూరిటీ క్యాప్టెన్. ఓకే రైట్. అండ్ వెంకటేష్ గారు, సో ఈ రెండు టీమ్స్ వైజ్ చూసుకుంటే కొన్ని మ్యాచెస్ మనం ప్రీవియస్ మ్యాచెస్లో చూసుకున్నప్పుడు పవర్ ప్లేలో తక్కువ స్కోర్ చేసినా తర్వాత మళ్ళీ మంచి స్కోర్ వస్తుంది. అండ్ కొన్నిసార్లు పవర్ ప్లేలో ఎక్కువ స్కోర్ చేసినా తర్వాత ఉన్నట్టునే డల్ అయిపోతున్నారు. నిన్నటి మ్యాచ్ కూడా మనం అదే చూసాం. అంటే ఫస్ట్ రాణించినట్లు కనిపించినప్పటికీ తర్వాత లో స్కోర్ అయిపోతుంది, అంత చేయలేకపోతున్నారు. సో ఇవాళ ఎంత స్కోర్ చేయొచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డిపెండ్స్ ఆన్ ది పిచ్ అండి. పిచ్ ఎలా ఉంటుంది, బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుందా, రెడ్ సాయిల్ పిచ్ ఉంటుందా. రెడ్ సాయిల్ పిచ్ కనుకుంటే అది అక్కడ బౌన్స్ ఉంటుంది, బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ది బ్యాట్, అప్పుడు మీకు పెద్ద స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాబట్టి బ్లాక్ సాయిల్ అయితే కాస్త స్లోగా స్లగ్గిష్గా ఉంటుంది, అక్కడ స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. అలాంటి పిచ్ మీద మీకు పెద్ద స్కోర్ రాకపోవచ్చు. సో పిచ్ని బట్టి మనకి ఎంత స్కోర్ వస్తుంది అనేది మనం చెప్పే అవకాశం ఉంటుంది. ఆ గ్రౌండ్ సైజ్ కూడా చాలా పెద్దది. ప్రాబబ్లీ ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రౌండ్ మన లక్నో ఎకానా స్టేడియం అని చెప్పాలి. స్క్వేర్ బౌండరీస్ చాలా పెద్దగా ఉంటాయి. సో సిక్స్లు కొట్టడం అంత ఈజీ కాదు. మీరు సిక్స్లు కొట్టాలంటే స్ట్రైట్ సిక్స్లు కొట్టాలి తప్ప మీరు కట్ షాట్లో పుల్ షాట్లో మీకు సిక్స్లు వచ్చే అవకాశం చాలా తక్కువ ఇక్కడ. సో బిగ్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి బౌండరీ క్లియర్ చేయడం అంత ఈజీ కాకపోదు. సో ఇక్కడ గతంలో చాలా తక్కువ స్కోర్లు వచ్చాయి. ఈ సీజన్లో కొంతవరకు మంచి స్కోర్లు వస్తున్నాయి, కానీ ఇంతకుముందు ఇండియాలో వన్ ఆఫ్ ది లో స్కోరింగ్ వెన్యూస్గా మనకి లక్నో కనిపించింది. బట్ ఈ సీజన్లో కొంచెం బెటర్ స్కోర్స్ వస్తున్నాయి వెన్ దే హ్యావ్ ఏ రెడ్ సాయిల్ పిచ్. కానీ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే మళ్ళీ పరిస్థితి మారిపోయి లో స్కోరింగ్ ఉండే అవకాశం. సో సార్, బేసిక్గా ఈ లక్నో పిచ్ అన్నది బౌలింగ్ అనుకూలమా, బ్యాటింగ్ అనుకూలమా? అండ్ ఇవాళ టాస్ గెలిచిన టీమ్ ఫస్ట్ ఏది ఎంచుకుంటే బెటర్ అంటారు? టాస్ గెలిచిన టీమ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ బౌలింగే తీసుకుంటారు. ఎందుకంటే దానికి రెండు రకాల డ్యూ ఫ్యాక్టర్ ఒకటి కారణం, రెండోది మీకు మీ టార్గెట్ తెలిస్తే మీకు చేజింగ్ చాలా ఈజీ అవుతుంది, మీ చేజింగ్ ప్లాన్ చేసుకోవడం వీలవుతుంది. అలా కాకుండా మీకు టార్గెట్ తెలియకపోతే మీరు ఎన్ని రన్స్ చేసినా తక్కువైనా అనిపిస్తాయి. దానివల్ల ఏంటంటే ఆ ఎక్స్ట్రా రిస్క్ తీసుకుని సడన్ గా వికెట్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఐపీఎల్లో ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ దాటిపోయాం మనం, ఎక్సెప్ట్ ఫ్యూ అకేషన్స్ తప్పిస్తే డే మ్యాచెస్లో కానీ కొన్ని సందర్భాల్లో కానీ టాస్ గెలిచిన ప్రతి కెప్టెన్ కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది మనం చూసాం. దట్ ఈస్ ఎ నామ్ ఇన్ ఐపీఎల్లో కానీ T20లో కానీ మీకు మోర్ కంఫర్టబుల్ విన్నింగ్ ద టాస్ అండ్ బౌలింగ్ ఫస్ట్. ఓకే. అండ్ సయ్యద్ గారు, సో ఎంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని అంటారు? అండ్ ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్కి వచ్చేటప్పటికి మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ చూసుకుంటే ఢిల్లీది కొంచెం ఇప్పుడు వెంకటేశ్వర గారు చాలా మంచిగా ఆడింది. ఢిల్లీ కొంచెం ఓపెనర్స్లకు కింద మీద అవుతున్నారు వాళ్ళు. ఎల్ఎస్జీ చూడండి, మిడిల్ ఆర్డర్ ఇస్ వెరీ గుడ్. ఎల్ఎస్జీది అబ్దుల్ సమద్ కానీ, నిక్లస్ పూరన్ కానీ, అండ్ ఆయుష్ బదానీ కానీ, సమీర్, వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు. ఎల్ఎస్జీ ఈజ్ వెరీ గుడ్. మీరు చూసుకుంటే అదే రెడ్ సాయిల్ కానీ ఆ వికెట్స్ ఆ సెకండ్ హాఫ్లో మీరు చూసుకుంటే 200 చేసి అయితే లేదు.
ఫస్ట్ హాఫ్లో మనం చూసిన 200s ప్లస్ అవుతున్నాయి స్కోర్స్. సెకండ్ హాఫ్లో మనం చూసిన 111 రన్స్ కూడా చేసుకోవాలి. నిన్న కూడా 191 చేసుకోవాలి. సో ఐ థింక్ బ్యాటింగ్ తీసుకుంటే ఇప్పుడు చెప్పిలాగా బ్యాటింగ్ తీసుకుంటే ఐ థింక్ బెటర్ వీ హ్యావ్ ద గోయింగ్ టు విన్నింగ్ ఛాన్స్. సో ఎందుకంటే ఎల్ఎస్జీలో కూడా బౌలింగ్ చాలా మంచి బౌలింగ్ ఉంది. ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచినారు వాళ్ళు. సో బౌలింగ్తో అవేస్ ఖాన్ కానీ బౌలింగ్ చాలా మంచిగా ఉంది. సేఫ్ సైడ్ బౌలింగ్ తీసుకుంటే ఎందుకంటే సెకండ్ హాఫ్లో అక్కడ కొంచెం హీట్ ఉంది అక్కడ. ఇంకా అక్కడ సో సెకండ్ పిచ్ యూస్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్. టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాస్ మనం చాలా మంది ఏం చేస్తారంటే బౌలింగ్ తీసుకుంటారు. సో ఇచ్చి మనం క్యాల్కులేషన్ తీసుకొని రన్స్ ఎంత కొడుతున్నారు. సో బట్ నేను అనుకుంటున్నాను ఇక్కడ యాజ్ ఎ క్రికెట్ కోచ్ ఈ వికెట్ మీద ఇక మన బ్యాటింగ్ తీసుకుంటే 170, 180 ఈజ్ ద వెరీ గుడ్ స్కోర్. ఆ స్కోర్లో పెద్ద గ్రౌండ్ రన్స్ రావు. ఇలాంటి రన్స్ మనం చూసిన విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో 4 రన్స్ ఉరికినాడు. అవును, ఆ ఫిట్నెస్ అది హైలైట్. సో పెద్ద గ్రౌండ్లోనే మీరు రన్స్ ఉరుకోవచ్చు. సో సింగిల్స్ మనం 4కు 6కి పోవద్దు. యూ హ్యావ్ టు రొటీన్ సింగిల్స్ రొటీన్తో సహా 2-2తో సహా 4s రావాలి. ఈ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మిడ్ వికెట్ దగ్గర పాయింట్స్ కవర్ ఓవర్ ద కవర్స్ పెద్ద గ్రౌండ్. స్టేట్స్ కానీ కొంచెం చిన్న గ్రౌండ్ అది. సో అదే వేరే గ్రౌండ్స్ చిన్నగా ఉంటాయి, ఈ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటాయి. ఐ థింక్ 170, 180 స్కోర్స్ మంచి స్కోర్ ఆ గ్రౌండ్లో. ఆ మ్యాచ్ గెలిచిన స్కోర్ అది. సో ఎవరైనా బ్యాటింగ్ తీసుకుంటే ఐ థింక్ 171 ఇస్ ద సేఫెస్ట్ సైడ్. ఓకే సార్. అండ్ వెంకటేష్ గారు, సో సయ్యద్ గారు ఇందాక అన్నట్టు అంటే మన ప్రీవియస్ మ్యాచెస్లో ఈవెన్ లో స్కోర్ని కూడా కొన్నిసార్లు చేయలేకపోతున్నారు, అలా కూడా ఓడిపోతూ ఉన్నారు. ఈవెన్ 150, 100, 103, 110 వరకు కూడా నెక్స్ట్ చేయలేకపోతున్నారు. సో ఇవాల్టి మ్యాచ్లో అంటే ఈ రెండు టీమ్స్ ఫామ్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు? ఫామ్ రెండు టీమ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ లో రెండు టీమ్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. కొత్త కుర్రాళ్ళు కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. మీకు లక్నోలో దిగ్వేష్ రాఠీ అని ఒక రెడ్ లెగ్ స్పిన్నర్ చాలా ఇంప్రెసివ్ గా బౌలింగ్ చేస్తున్నాడు. సునీల్ నారాయణ లాగా బౌలింగ్ చేస్తున్నాడు. బాల్ ను కూడా అతను వెనకాల దాచి పెడతాడు. లాస్ట్ మినిట్ దాకా బ్యాట్స్మెన్ కి అతన్ని హ్యాండ్ నుంచి బాల్ రీడ్ చేసే అవకాశం ఉండదు. అండ్ హీఈస్ వెరీ వెరీ యాక్యురేట్. చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. కీలకమైన వికెట్లు కూడా తీస్తున్నాడు. అలాగే మీకు ఢిల్లీ క్యాపిటల్స్ లో చూస్తే దర్ ఇస్ అనదర్ న్యూ లెగ్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్. అతను కూడా చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. ఇలాంటి కొత్త స్పిన్నర్స్ ఎమర్జ్ అయ్యారు. ప్లస్ ఆల్రెడీ ఢిల్లీ టీమ్ లో మనకి కుల్దీప్ యాదవ్ ఈస్ ప్రాబ్లీ హ్యావింగ్ హిస్ బెస్ట్ సీజన్. చాలా చాలా ఎఫెక్టివ్ గా అతని బౌలింగ్ ఉండడం. పర్పుల్ క్యాప్ రేస్ లో కూడా ఉన్నాడు. సో అతను విప్రాజ్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. కాబట్టి అక్షర్ పటేల్ యాక్చువల్లీ ఎక్కువ బౌలింగ్ చేయట్లేదు. నిజానికి చెప్పాలంటే రెండు టీమ్స్ లో కూడా కెప్టెన్స్ అంత ఎక్కువగా పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా రిషబ్ పంత్ రెగ్యులర్ గా ఫెయిల్ అవుతున్నాడు. ఎవ్రీ మ్యాచ్ ఒక 50 మినహాయిస్తే అతను పెద్దగా రన్స్ చేసింది లేదు. అలాగే అక్షర్ పటేల్ ఒకే ఒక వికెట్ వచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో అక్షర్ పటేల్ కుడ్ గెట్ ఓన్లీ 1 వికెట్. ఎకానమీ కూడా హైగా ఉంది. బట్ కొంత రన్స్ చేశాడు. రన్స్ కొన్ని కీలకమైన కంట్రిబ్యూషన్స్ విత్ ద బ్యాట్ ఉన్నాయి కానీ బౌలింగ్ తో పెద్ద కంట్రిబ్యూట్ చేయలేదు. సో ఇద్దరు క్యాప్టెన్స్ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ గా ఉన్నారేమో అనిపిస్తుంది. కానీ మిగతా బ్యాటర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. మీకు లక్నోలో మీకు రాహుల్ కానీ తర్వాత మిచెల్ మార్ష్ బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నారు. ఇక్కడ మనకి ఢిల్లీ విషయానికి వస్తే కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి వాళ్ళు సూపర్ ఫామ్ లో ఉన్నారు. కరుణ్ నాయర్ కూడా లేట్ గా ఎంట్రీ ఇచ్చారు కానీ ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో చాలా చాలా ఇంప్రెసివ్ గా బ్యాటింగ్ చేయడం చూస్తూ ఒక మ్యాచ్ లో అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు 0కి. బట్ హిస్ రిటర్న్ టు ఐపీఎల్ ఇస్ రియలీ వెరీ వెరీ గుడ్. సో ఢిల్లీకి అతను ఒక పెద్ద ఎస్సెట్ గా మారే అవకాశం ఉంది సెకండ్ హాఫ్ లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ గారు. సో చూడాలి మరి ఇవాళ రెండు కూడా బలమైన ఒక మంచి టీమ్స్ తలపడబోతున్నాయి కాబట్టి కాసేపట్లో మరికొన్ని గంటల్లో జరగబోయే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, లక్నో గెలుస్తుందా లేకపోతే ఢిల్లీ గెలుస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోబోతుంది. స్టే ట్యూన్ టు 10 TV.